స్వప్నం గగన విహారం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. చాలా ఏళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడిన కడప ఎయిర్పోర్ట్ గత ఏడాది పూర్తిస్థాయి ప్రారంభానికి నోచుకున్న ఏడాది తిరగకుండానే సర్వీసులన్నీ రద్దయ్యాయి. విమాన సర్వీసులను ప్రారంభించడంపై ఉన్న ఆతృత వాటిని ప్రజలకు చేరువ చేయడంపై పెట్టలేకపోయారు. జిల్లా వాసుల ఆశలపైన నీళ్లు చల్లినట్లయింది. రాయలసీమలో రేణిగుంట పుట్టపర్తి తర్వాత కడపలోని విమానాశ్రయం ఉంది. 3 దశాబ్దాల క్రితమే కడప నగర శివార్లలో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. 1985 వరకు 7-8 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న వాయుదూత్ విమానాలు మాత్రమే ఈ ఎయిర్పోర్ట్లో దిగేవి. అనంతర కాలంలో వాటి రాకపోకలు కూడా ఆగిపోయాయి. అయితే 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక కడప విమానాశ్రయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విమానాశ్రయాన్ని 1060 ఎకరాలకు విస్తరించారు. 100 కోట్లతో 2 కిలోమీటర్ల రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, పరిపాలనా భవనం, శాశ్వత టెర్మినల్, పవర్ హౌస్, అంతర్గత రహదారులు, కారు పార్కింగ్ తదితర పనులు చేపట్టారు. అయితే వైఎస్ మరణం తర్వాత పనులు మందగించినా గత ఏడాది ఎయిర్పోర్ట్ రెడీ కావడంతో విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. పెగాసిస్ విమానయాన సంస్థ గత ఏడాది జూన్లో కడప నుంచి బెంగళూరుకు విమానాలను తిప్పడం ప్రారంభించింది. అయితే పెగాసిస్ విమానయాన సంస్థ ప్రయాణికులకు అనుకూలమైన టైం కాకుండా ఎటూ కాని సమయంలో విమానాల్ని నడపడంతో ఆదరణ లేక 2 నెలలకే సర్వీసులను నిలిపివేసింది. ఆ తర్వాత విమానయాన సంస్థల నష్టాలను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో ట్రూజెట్ సంస్థ కడప నుంచి పలు ప్రాంతాలకు విమానాలు నడిపేందుకు ముందుకు వచ్చింది. అయితే ట్రూజెట్ కూడా తమకిష్టమొచ్చిన సమయాల్లో సర్వీసులను నడపడంతో ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేకపోయింది. దాంతో ట్రూజెట్ కూడా సర్వీసులను రద్దు చేసుకుంది. విమానయాన సంస్థలన్నీ తమ సర్వీసులను రద్దు చేసుకోవడంతో కడప విమానాశ్రయం పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. అయితే కడప ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేసే క్రమంలో ఇటీవల రన్వే పొడిగింపులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రన్వేను సుమారు మరో 1.2 కిలోమీటర్ల మేర పొడిగించుకునేందుకు ఏఐ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈరోజు మేము బెంగళూరు నుంచి రావడం జరిగింది. ఫ్లైట్ చాలా బాగుంది. ఇంకోటి 90 సీటర్స్ కెపాసిటీ ఉంది. దాంట్లో ఎయిర్ పిగాసో అనే కంపెనీ సంబంధించిన ఏరోప్లేన్లో వచ్చాము. చాలా బాగుంది. కడప ప్రజలకు ఒక శుభవార్త. ఈరోజు చాలా ఆనందకరమైన విషయము. 40 నిమిషాల్లో బెంగళూరు నుంచి కడపకు రావడం జరిగింది. ఇది పూర్తయితే జంబో విమానాలు కూడా ల్యాండ్ కానున్నాయి. అలాగే రాత్రి సమయంలోనూ విమానాలు దిగే అవకాశం ఉంటుంది. కనీసం అప్పుడైనా రెగ్యులర్ సర్వీసులు నడిచేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.